నోవహు జీవిత చరిత్ర. నోవహు అను పేరుకు నెమ్మది అని అర్థము. నోవహు లేమెకు కుమారుడు. నోవహు 500 ఏళ్ల గలవాడై షేము, హాము, యాపేతును కనెను. నరులు భూమిమీద విస్తరించిన తర్వాత దేవుని కుమారులు అన్యుల కుమార్తెలు చక్కని వారని, మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకొనిరి. నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు దేవుడు తన మనసులో, భూమిమీద నరులు ఉండకుండా తుడిచివేయుదును. ఎందుకు అంటే నేను వారిని సృజించినందుకు సంతాపము నొందయున్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడయెను. నోవహు నీతిమంతుడును, తన తరములో నిందారహితుడై యుండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అప్పుడు దేవుడు భూమిని చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని యుండిరి. అప్పుడు దేవుడు నోవహుతో, సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేస్తాను. నీవు ఒక ఓడను చేసికొనుము. దాని పొడవు 300, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. ఆ ఓడలో నే భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు ఓడలో ప్రవేశించుడి. అలానే జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు, ప్రతి జాతి ప్రకారం రెండేసి చెప్పున ఓడలోకి పంపించు. దానిలో ఆడదియు మగదియు ఉండవలెను అని నోవహుతో దేవుడు చెప్పెను. నోవహు దేవుడు చెప్పిన యావత్తు చేసెను.